మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకంపై కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటి వరకు కేంద్రం 100% నిధులు అందించేదని, కొత్త చట్టంతో రాష్ట్రాలు 40% భరించాల్సి వస్తుందని అన్నారు. దీంతో ఆంధ్రప్రదేశ్పై సుమారు 5,000 కోట్ల భారం పడుతుందని పేర్కొంటూ ఈ ఖర్చును చంద్రబాబు ప్రభుత్వం ఎలా నిర్వహిస్తుందో చెప్పాలని ప్రశ్నించారు. ఇలాంటి చట్టానికి ఎందుకు మద్దతు ఇచ్చారో స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. ఉపాధి హామీ చట్టాన్ని పునరుద్ధరించే వరకు పోరాటం కొనసాగిస్తామని షర్మిల హెచ్చరించారు. నాయకుడు మోడీ చంపేస్తున్నాడు. గాడ్సేకి మోడీకి ఇద్దరికి పెద్ద తేడా లేదు. ఎందుకంటే ఇద్దరు మహాత్మా గాంధీ ఆశయాలను చంపేస్తున్న వాళ్లే. అసలు కాంగ్రెస్ పార్టీ తెచ్చిన ఉపాధి హామీ పథకానికి ఎంతో మందికి భరోసా కలిగించింది. ఎందుకంటే అదొక హక్కు. ఏ గ్రామంలోనైనా ఎవరైనా నాకు పని కల్పించండి అని అడిగిన 15 రోజుల్లో గ్రామ పెద్దలు పని కల్పించాలి. అలా 100 రోజులు పని కల్పించాలి. సంవత్సరంలో పని చేసినందుకు 15 రోజుల్లో బిల్లులు చెల్లించాలి. ఇది చట్టం చెప్తుంది. కానీ ఇప్పుడు బీజేపీ తెచ్చే కొత్త చట్టంలో, బీజేపీ ఉపాధి హామీలో అసలు ఇంకా ఇవేవి హక్కుగా అడిగేదానికి అవకాశమే లేదు. ఎందుకంటే వాళ్ళు చెప్తారట ఎక్కడ ఏ పని చేయాలి అని. వాళ్ళు నోటిఫై చేస్తారట ఏ గ్రామంలో ఏ జిల్లాలో పని జరగాలి, ఎక్కడ పని జరగకూడదు, ఎప్పుడు జరగాలి, ఎప్పుడు ఆగిపోవాలి అని కేంద్ర ప్రభుత్వం చెప్తుందట. ఇది ఎక్కడి న్యాయం అని అడుగుతున్నాం. అంతేకాదు మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకంలో ఇంతకు ముందు ఉన్నట్టుగా గ్రామంలో పనులు జరిగేవి. గ్రామస్తులందరూ కూడి గ్రామ పంచాయతీల్లో ఈ పని గురించి ఏ పని చేస్తే బాగుంటుంది, మా ఈ గ్రామానికి మనకు రోడ్లు కావాలా, బావి కావాలా, చేనులో ఏమైనా గట్లు కావాలా, లేకపోతే పుడికలు తీయాలా, ఇలా గ్రామానికి ఏ పనులు కావాలో ఆలోచన చేసి గ్రామం కోసం, గ్రామ అభివృద్ధి కోసము ఉపాధి హామీ పథకాన్ని వాడేవారు. దానికోసం గ్రామస్తులు పనిచేసేవారు, దానికోసము డబ్బులు ఇచ్చేవారు. కానీ ఇప్పుడు అలా ఉండబోదు. బీజేపీ పార్టీ చెప్తుందట, మోడీ చెప్తారట ఎక్కడ పని చేయాలి అని. అంటే పక్కన ఒక రోడ్డు పనో లేకపోతే ఒక ప్రాజెక్టు పనో జరుగుతుంటే అది ఒక కాంట్రాక్టర్ కి ఇస్తే ఆ కాంట్రాక్టర్ కింద మీరందరూ వెళ్లి పని చేయండి అని బీజేపీ చెప్పబోతుందన్నమాట. అంటే ఇప్పుడు గ్రామంలో ఇక పనులు జరగవు. ఆ పక్కన కాంట్రాక్టర్ కి లేబర్ సప్లై చేసే యంత్రాంగాలుగా గ్రామాలన్నీ తయారైపోతున్నాయన్నమాట. ఇది ఎక్కడి న్యాయం అని అడుగుతున్నాం. పెద్దగా అడ్వర్టైజ్మెంట్లు ఇస్తున్నారే. కాంగ్రెస్ పార్టీ తెచ్చిన ఈ ఉపాధి హామీ అయితే 100 రోజులే, మేము 125 రోజులు ఇస్తాము అని బీజేపీ పార్టీ ఇప్పటికే పోస్టర్లు, హోర్డింగ్లు వేస్తుంది చాలా చోట్ల. వీళ్ళు చెప్తున్న 125 రోజులు పని ఇస్తాము అన్నది ఒక పెద్ద బూటకం. ఎందుకంటే గత సంవత్సరం 2025లో ప్రభుత్వము మన ఆంధ్ర రాష్ట్రంలో సగటున ఇచ్చింది కేవలం 52 రోజులు పని మాత్రమే. 100 రోజులు కూడా ఇవ్వలేదు చట్ట ప్రకారం. 100 రోజులు పని ఇవ్వాలి అని చట్టం చెప్తున్నా 100 రోజులు ఎక్కడా ఇవ్వలేదు. సగటున ఎక్కడ చూసినా 52 రోజులు మాత్రమే పని కల్పించింది గత సంవత్సరము కూటమి సర్కార్. మరి కనీసం 52 రోజులు కూడా చక్కగా పని ఇవ్వలేని వాళ్ళు 100 జాబ్ కార్డులు తీసేస్తారా? నిజంగానే వీళ్లకు 125 రోజులు పనిచ్చే చిత్తశుద్ధి ఉంటే పూర్తి భారం ఇంతవరకు కేంద్రం భరిస్తుంటే దాన్ని ఇప్పుడు రాష్ట్రాల మీదకి తోస్తారా? ఇంతకు ముందు 100% కేంద్రమే పెట్టుకునేది ఉపాధి హామీ ఖర్చు మొత్తం. కానీ ఇప్పుడు బీజేపీ తెస్తున్న ఈ కొత్త చట్టంలో కేంద్రం మొత్తం 100% ఖర్చు పెట్టుకోదట. కేంద్రం 60% ఇస్తదట, రాష్ట్రాలు 40% పెట్టుకోవాలట. ఇక రాష్ట్రం 40% ఖర్చు ఉపాధి హామీకి పెట్టుకునే స్తోమత మన రాష్ట్రానికి ఉందా? ఇప్పటికే ప్రభుత్వ జీతాలు కూడా ఇవ్వడానికి చంద్రబాబు గారి దగ్గర డబ్బులు లేవు. ఇక ఉపాధి హామీ పెట్టుకుంటాడు అంటే మన చెవులో పూలు పెట్టినట్టే. ఇది వరకు 500 కోట్లు ఖర్చు అయ్యేది ఉపాధి హామీకి. రాష్ట్రానికి కేవలం పనిపుట్ల కోసం చిన్న ఖర్చు అయ్యేది. కానీ ఇప్పుడు కేంద్రం భరించదు, మొత్తం రాష్ట్రమే పెట్టుకోవాలి అంటే దాదాపు 5,000 కోట్లు పైమాటే. ఇక చంద్రబాబు ఇది పెట్టుకునిస్తున్నాం, కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం. ఉపాధి హామీని తీసేయటానికి వీల్లేదు. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని యథావిధిగా నడిపించాలి. వీలైతే 400 రూపాయలు కూలీని కూడా గ్యారంటీగా చేయాలి. తప్పితే ఉన్న పనులను గాని, జాబ్ కార్డులను గాని, లేకపోతే గ్రామస్తులకి ఇప్పుడు ఇచ్చిన ఈ స్వతంత్రం గాని, గ్రామంలో చేసుకోగలిగిన పనులను వాళ్ళే నిర్ణయించుకునే స్వతంత్రం గాని జోలికి రాకూడదని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. మీ అందరి తరపున ఈ ఒక్క సమస్యే కాదు, ఉపాధి హామీయే కాదు, ఆరోగ్యశ్రీ అయినా, ఫీజు రీయింబర్స్మెంట్ అయినా, బిడ్డలకు ఉద్యోగాలైనా, రైతుల సమస్యలైనా, ఈ రోజుల్లో చాలా సమస్యలున్నాయి. వీటన్నిటి మీద కాంగ్రెస్ పార్టీ మీతో కలిసి పోరాటం చేయడానికి సిద్ధంగా ఉందని మరొక
మరొక్కసారి చెప్తూ ఇంతమంది చేరి వచ్చినందుకు మరొక్కసారి ప్రతి అన్నకు, ప్రతి తమ్ముడికి, ప్రతి అక్కకు, ప్రతి చెల్లికి మీ రాజశేఖర రెడ్డి బిడ్డ శిరస్సు వంచి చేతులు జోడించి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటాం.